నెల్లూరు నగరంలోని దర్గామిట్ట క్రాంతినగర్ నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులు తమ ఆలోచనలు కనుగొనగా 50 విజ్ఞాన నమూనాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరిని ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క్రాంతినగర్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కొమ్మల కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ సివి రామన్ను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించామన్నారు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికి తీయడమే ఈ ప్రదర్శన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మంచి విజ్ఞాన నమూనాలు తయారు చేసిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ఉపాధ్యాయురాలు దీప్తి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ASWO కాసిం సార్, బషీర్, రఘు, గురుమూర్తి, జయలక్ష్మి, గౌసియా, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హలో, నా పేరు కొమ్మల కృష్ణయ్య. MCUP దర్గామిట్ట హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో ఘనంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రదర్శనలో దాదాపు 50 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. అలాగే వాటిలో ప్రధానంగా వర్కింగ్ మోడల్స్ మరి అఖిల్ కానీ సందీప్ కానీ ఇటువంటి వాళ్ళకి మంచి ప్రైజులు కూడా గెలుచుకున్నారు. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్ జరిగిన అందరికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగే ఈ యొక్క విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో డ్రోన్ టెక్నాలజీ దగ్గర నుంచి మరి పాతకాలపు టీవీ ఇటువంటి అన్ని మోడల్స్ అన్నీ ఇక్కడ పిల్లలు ఎంతో ఆసక్తిగా చేశారు. అలాగే మా దీప్తి మేడం అయితే ఈ విధంగా మంచి ఆర్ట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేసి ఈ సైన్స్ ఫెయిర్కి మరింత అందాన్ని సమకూర్చారు. అలాగే ఇక్కడ ఉన్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ సిబ్బంది మన జయలక్ష్మి మేడం, గౌసియా మేడం, బషీర్ సార్, రఘు సార్, గురుమూర్తి సార్, అలాగే సుజాత మేడం, అలాగే మిగతా అందరూ టీచర్లు కూడా ఇక్కడ ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ని ఇదే విధంగా కొనసాగించి భవిష్యత్తులో వారు ఒక మంచి సైంటిస్టులుగా రూపొందించాలనే ఆశయంతో మరి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మంచి బహుమతులు గెలుచుకున్నారు. వారికి మరి ఉపాధ్యాయులు చక్కటి గైడెన్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత సేవా ఫౌండేషన్ సెక్రటరీ అయిన రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాసిం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే పిల్లల తల్లిదండ్రులకి, SMC కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్కూల్లో జరిగే నిరంతరం ఈరోజు 3 గదులు అదనపు గదులు నిర్మాణం జరుగుతున్నాయి. వాటిని కూడా తొందరలో పూర్తి చేసి దీన్ని హై స్కూల్గా మార్చడానికి మేము ప్రతిపాదనలు తయారు చేసి పంపించున్నాం. మరి ప్రభుత్వం నుంచి మరి అనుమతి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ఈ విధంగా ఈ ఏరియాలో పేద పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ హై స్కూల్ చాలా ఆవశ్యకత ఉంది. మరి దానికి అధికారులు కూడా చొరవ చూపి దీని హై స్కూల్ మంజూరు చేయవలసి కోరుచున్నాము. ఈరోజు అందరికి కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలతో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశం అత్యున్నత ప్రధానోత్సవం భారతరత్న అనే బిరుదాంకితుడు ఆయన సర్ సివి రామన్. ఆయన సముద్రంలోని నీలి రంగులో ఎందుకు ఉంటాయి అనేది కాంతి నిక్షేపం వల్ల, కాంతి స్కాటరింగ్ వల్లనే ఇలా జరుగుతుందని కనుక్కున్నందువల్ల ఆ రంగులు ఎందుకు ఇలా తయారవుతున్నాయి, రకరకాల రంగులుగా ఎన్ని జరుగుతున్నాయి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఎఫెక్ట్నే రామన్ ఎఫెక్ట్ అన్నారు. ఆ రామన్ ఎఫెక్టే ఈరోజు మనం ఫిబ్రవరి 28వ తారీఖున మనం ఒక పండుగగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమ్మ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అందరితో కూడా కలిసి ఆ విద్యార్థులు, బాలికలు చక్కగా కూడా తమ యొక్క ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఆ డ్రోన్ల దగ్గర నుంచి ఎగిరే అన్నీ కూడా రకరకాలుగా వస్తువులు తయారు చేసి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళని ఇక్కడ ప్రదర్శించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ రావటం, ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎన్నో కార్యక్రమాలు ఎన్ని చూస్తున్నాము. మళ్ళా ఇంకొకసారి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావటం, అది సర్ సివి రామన్ ఎఫెక్ట్ వచ్చిన అమల్లోకి వచ్చిన రోజు ఇక్కడ రావటం, పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ
ఈ యొక్క పరికరాలతో పాటు విజ్ఞాన పరికరాలతో పాటు ఇంకా డ్రాయింగ్లో కూడా అద్భుతమైన ప్రతిభా పాఠవాలు వీళ్ళు ప్రదర్శించారు. ఇక్కడ టీచర్స్ అయితేమి విద్యార్థులు అయితేమి ఒకరిని మించిన వాళ్ళు ఒకరుగా చేసే విధానంలో పోటీతత్వం నెలకొల్పటంలో ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమ్మల కృష్ణయ్య గారి యొక్క ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పాఠశాల కూడా సైన్స్లో అన్ని రంగాల్లో కూడా ముందుగా వచ్చి మన నెల్లూరు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతలు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో అయితేమి కొత్త వినూత్న పరికరాలు కనుక్కునే దాంట్లో అయితేమి మంచి పేరు ఈ స్కూల్కి తెచ్చి త్వరలోనే ఇది ఒక హై స్కూల్ కూడా తయారు కాబడుతుందని నేను ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం నిర్వాహకులు ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమ్మల కృష్ణయ్య గారు, అలాగే డ్రాయింగ్ మాస్టరు వివిధ రకాలైన పరికరాలు తయారు చేయించి ఎంతోమందిని ఆనందపరుస్తున్నాయి. ఇక్కడ బాలికలకు ఉపాధ్యాయులకు అందరికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. జై శ్రీరామన్ జిందాబాద్, భారతరత్న శ్రీరామన్ జిందాబాద్.